ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే రుమటైడ్ ఆర్థరైటిస్. రుమటైడ్ ఆర్థరైటిస్ అనగానే ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ చాలా తక్కువ మందిలో చూస్తూ ఉంటాం. అసలు ఈ డిసీజ్ రావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దీనికి ఆయుర్వేదంలో మనకి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి అనే విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎం రాజ్యలక్ష్మి గారు, ఎండి ఆయుర్వేద. వారితో మాట్లాడి అసలు రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అనుష. డాక్టర్ గారు, అసలు రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, అసలు ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అసలు మనకి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మెయిన్ గా ఇది ఒక ఇన్ఫ్లమేటరీ జాయింట్ డిసీజ్ అన్నమాట. అంటే మన జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల నొప్పి వాపు కలుగజేసి వచ్చేది డిసీజ్ అన్నమాట. సో ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో మీకు అందరికీ తెలిసిందే, మన ఇమ్యూనిటీ మనకు అగైనెస్ట్ గా యాక్ట్ చేయడం వల్ల మన జాయింట్స్ లో నొప్పి వాపు అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది సింపుల్ గా అన్ని జాయింట్స్ లో ఉంటుంది, ముఖ్యంగా మన స్మాలర్ జాయింట్స్ లో స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో స్మాలర్ జాయింట్స్ లో స్టార్ట్ అయ్యి నీ జాయింట్స్, ఎల్బో జాయింట్స్, అన్ని జాయింట్స్ ని అఫెక్ట్ చేస్తుంది. కొంతమందికి మెడ నొప్పి, నడుము నొప్పి కూడా రావచ్చు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో పాటు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ కీళ్ళ నొప్పులు రెండు ఒకటేనా లేకపోతే వేరే వేరేనా? సో మనకి కీళ్ళ నొప్పులు అంటే కీళ్ళ వాతంలో ముఖ్యంగా మనకు డీజనరేషన్ అనేది జరుగుతుంది. అంటే అక్కడ ఒక బోన్ టిష్యూ కొంచెము అరిగిపోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని డీజేడి అంటాం, డీజనరేటివ్ జాయింట్ డిసీజ్ అంటాం అనమాట. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే అక్కడ అరుగుదల ఉండదు, మనకి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, అంటే నొప్పి వాపు ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కూడా మనము చూస్తే ఎలివేట్ అయి ఉంటాయి అనమాట. లైక్ మన ఈఎస్ఆర్, సిఆర్పి అనేటివి కూడా ఎలివేట్ అయి ఉంటాయి అనమాట. సో అదర్ కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయడం వల్ల మనకు వాళ్ళు సీరో పాజిటివ్, సీరో నెగిటివ్ గా మనం గుర్తించి చేస్తూ ఉంటాం అనమాట ట్రీట్మెంట్స్. దాంతో పాటు ఆయుర్వేదంలో ఈ లక్షణాలు ఎలా స్టార్ట్ అవుతాయో మనం ఫస్ట్ చూసుకుంటాం అనమాట. సో ఫస్ట్ చాలా మంది మనకి ఎలా వస్తారంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండేదే వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళకి తెలీదు, వాళ్ళు వచ్చి ఫస్ట్ మనకి కొన్ని డైజెస్టివ్ డిసీజెస్ తోనే స్టార్ట్ అవుతుంది ఈ జబ్బు అనేది. ముఖ్యంగా ఇండైజెషన్ తో స్టార్ట్ అవుతుంది ఆయుర్వేద ప్రకారం. సో ఆమము అనేది ఈ ఇండైజెషన్ వల్ల ఆమం అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆమం అంటే మన వాడుక భాషలో ఒక టాక్సిక్ మెటీరియల్ అనమాట. ఈ మెటీరియల్ జాయింట్స్ లో అక్యుములేట్ అవ్వడం వల్ల మనకు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆమవాతం అనేది కలుగజేస్తుంది అనమాట. సో ముఖ్యంగా ఇక్కడ మనకు తీసుకుంటే ప్రైమరీ సిమ్టమ్స్ మెయిన్ గా ఇది జిఐటి రిలేటెడ్ గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి డాక్టర్ గారు? ఒక పర్సన్ మీ దగ్గరికి వచ్చారంటే వాళ్ళలో మీరు చూసే లక్షణాలు ఏంటి? సో ముఖ్యంగా చాలా మంది చూస్తుంటాం, వాళ్ళు ఎలా కంప్లైంట్ చేస్తారంటే ఫస్ట్ నోట్లో టేస్ట్ లేదు, అరుచి అంటారు అనమాట. అరుచి ఉంది వాళ్ళకి, అనరెక్సియా, ఎక్కువ తినాలనిపించదు, ఆకలి వేయదు, అంటే ఇండైజెషన్ ఉంటుంది అనమాట. అంటే తిన్నది కూడా వాళ్ళకి జీర్ణం కాదు. కొంత బాడీ పెయిన్స్ చెప్తూ ఉంటారు, అంగసాధం అంటాం అనమాట ఆయుర్వేదంలో. దౌర్బల్యం కొంచెం, అంటే వాళ్ళకి ఎక్కువ శక్తి కూడా ఉండదు ఏదైనా పని చేసేదానికి, లెథర్జిక్ గా ఉంటారు, మెలైజ్ అంటాం అనమాట. అలాంటి లక్షణాలతో వస్తూ ఉంటారు. ఫస్ట్ మనము డయాగ్నోస్ చేయాలంటే ఇనిషియల్ స్టేజెస్ లో రుమటాయిడ్ చాలా కష్టం. ఎందుకంటే ఆయుర్వేద ప్రకారము ముఖ్యంగా వీళ్ళకి స్టార్ట్ అయ్యేదే మన డైజెస్టివ్ ఇష్యూస్ తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనము కొంతవరకు అంటే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లోనే మనం అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ గా మనం డయాగ్నోస్ చేయొచ్చు అనమాట. సో ఈ లక్షణాలతో పాటు జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు మనం వెంటనే దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ ఇందాక మనం చూసుకున్నట్టు ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ చూడడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ గా డయాగ్నోస్ అవుతుంది అనమాట. సో అయితే ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండడం వల్ల అందరికీ తెలిసితే ముఖ్యంగా మన జాయింట్స్ ఇన్వాల్వ్ అయిపోతాయి. జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వడంతో పాటు ఇందాక చెప్పిన మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ లైక్ రుచి అంటే టేస్ట్ లేకుండా ఉండడం, నోరు చేదుగా ఉండడము, జ్వరంగా ఉండడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట మనము. సో ఇవన్నీ చూస్తూ ఉండటంతో మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్ గా మనం దాన్ని గుర్తించవచ్చు ఈజీగానే. సో గుర్తించిన వెంటనే ఆయుర్వేద లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మనం ముఖ్యంగా దీపనం, పాచనం అంటాం అనమాట. అంటే అగ్ని దీప్తిని, అంటే మనం తీసుకున్న ఆహారం బాగా అగ్నిని, మనం జఠరాగ్ని కరెక్ట్ చేసేదే ట్రీట్మెంట్ అనమాట. సో జఠరాగ్ని ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటుందో మనము డిసీజ్ ఈజీగా క్యూర్ అయిపోతుంది అనమాట. సో మనం ఇనిషియల్ స్టేజెస్ లో ముందు ఏం చేస్తామంటే వాళ్ళకి దీపన పాచన ద్రవ్యాలు ఇస్తాం. అంటే ఆకలిని పెంచి డైజెషన్ ఇంప్రూవ్ చేసే ద్రవ్యాలు ఇస్తూ ఉంటాం అంట ఆయుర్వేద ప్రకారం. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే బాగుంటుంది
బాగుంటది? ముఖ్యంగా మీరు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గా వారికి ఏం సజెస్ట్ చేస్తారు? సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. లైక్ వీళ్ళు మాంసాహారం లాంటివి త్యజించాలి, అంటే తీసుకోకూడదు అనమాట. సులభంగా జీర్ణమయ్యే ఆకుకూరలు, కూరగాయలు లాంటివి తీసుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళకు చేదుగా ఉండే ఆహార పదార్థాలు అంటే కాకరకాయ, పొట్లకాయ ఇట్లాంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నమాట. సో అలాంటి చేదుగా ఉండే కూరగాయలు, ఇంకా మన బార్లీ, ఉలవలు ఇలాంటివన్నీ, అంటే గోధుమ, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్ గా తీసుకోవచ్చు. రక్తశాలి అంటాం ఆయుర్వేదం, అంటే రెడ్ రైస్, ఇవన్నీ వాళ్ళ ఆహార పదార్థాలుగా తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే ఫ్రూట్స్ అన్ని వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు అవాయిడ్ చేయాల్సినవి ముఖ్యంగా ఈ పెరుగు ఒకటి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. పెరుగు ఏంటంటే అభిషందం అంటాం ఆయుర్వేదంలో. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఆమం అనేది ఫామ్ అయి ఉంటుంది. ఇదేంటంటే స్రోతస్లను అబ్స్ట్రక్ట్ చేస్తుంది పెరుగు. సో మనము పెరుగు అనేది వీళ్ళకు అవాయిడ్ చేయమంటాం. అంటే మన జఠరాగ్ని కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం పెరుగు వద్దంటాం వీళ్ళని. వీళ్ళు చక్కగా బటర్ మిల్క్ అంటే మజ్జిగను, ఈ వెల్లుల్లి, ఒక 2 వెల్లుల్లి బాగా క్రష్ చేసి ఒక గ్లాస్ మజ్జిగలో రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. సో పెరుగు, పాలు అనేది ముఖ్యంగా డైరీ ప్రోడక్ట్స్ అంతా వీళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. కానీ వాటిల్లో ఒక ఎక్సెప్షన్ వచ్చి మనకి బటర్ మిల్క్ అనమాట. తక్రం అంటాము, డైలీ వన్స్. ఆ తక్రం కూడా మనం ఈ లశున అంటే ఈ గార్లిక్ వేసి 2 గార్లిక్ బాగా క్రష్ చేసి వేసుకొని తాగడం వల్ల కూడా, లేకపోతే తాగడమా లేకపోతే రైస్ తో తీసుకోవడమా, ఎలా తీసుకున్నా కూడా వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో అవే కాకుండా ఈ శుంఠి అనేది, మిరియాలు అనేది వాళ్ళ డైట్ లో రెగ్యులర్ గా వాళ్ళు తీసుకుంటూ ఉండాలన్నమాట. శుంఠి గుడం అంటాం ఆయుర్వేదంలో. శుంఠి ఒక పార్ట్, మన గుడం అంటే జాగరి అనమాట, బెల్లం ఒక పార్ట్. శుంఠి గుడం తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు వాళ్ళకి జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. సేమ్ టైము అపెటైజర్స్, ఇవి మంచి ఆకలిని పెంచుతాయి. ఆకలిని పెంచడంతో పాటు బాగా డైజెషన్ కి తోడ్పడుతుంది శుంఠి. సో వీళ్ళకి ఒక బెస్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ శుంఠి అనమాట, ఆమవాతం ఉండే వాళ్ళకు. అయితే ఇంకొకటి చాలా మందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే పొటాటోస్. మరి బంగాళాదుంపల్ని తినచ్చు అంటారా, తినకూడదు అంటారా? సో వన్స్ ఇన్ ఎ వైల్ ఓకే. మామూలుగా దుంపకూరలు అనేటివన్నీ వాతాన్ని పెంచుతాయి మనకి. సో అందుకనే మనము అవాయిడ్ చేయమని చెప్తాం అనమాట. సో ఈ సులభంగా జీర్ణమయ్యే ఆహారాల్లో దుంపకూరలు కూడా తొందరగా జీర్ణం కావు కాబట్టి మనము బంగాళాదుంపలు కూడా అవాయిడ్ చేయమంటాం. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి మనకు ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు ఉన్నాయని నేను విన్నాను. మరి మీరేమంటారు, ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? అనుష, మనము ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే, మెయిన్ గా వీళ్ళకు పెయిన్ ఎక్కువ ఉంటది. వృశ్చిక దంశ వేదన అంటారు ఆయుర్వేదంలో. అంటే ఒక స్కార్పియన్ బైట్ లైక్ పెయిన్ అనమాట. అంటే ఒక తేలు కుట్టినప్పుడు ఎలాంటి పెయిన్ వస్తుందో అంత సివియర్ పెయిన్స్ ఉంటాయి వీళ్ళకి. సో చాలా ఇబ్బంది పడుతుంటారు పెయిన్స్ తో. అదర్ టిష్యూస్ కి, ఆర్గాన్స్ కి కూడా ఇది ప్రాపగేట్ అవుతుంది డిసీజ్. కాబట్టి వీళ్ళకి ఇనిషియల్ గానే మనము మంచి ఆయుర్వేదంలో మంచి క్యూర్ ఉందన్నమాట. సో 100% క్యూర్ లేకపోయినా మనం చాలా వరకు ఈ సిమ్టమ్స్ ను కంట్రోల్ చేయొచ్చు, డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఆహార పదార్థాలు అవన్నీ మనం ఇందాక డిస్కస్ చేసిన ఆహార పదార్థాలు, అందులో ముఖ్యమైనది మన శుంఠి అనమాట. సో ఇంకోటి ఏంటంటే, శుంఠి అది క్వాతం అని మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ఈ శుంఠి అని మనకి ఇంట్లో దొరికే శుంఠినే బయట మనకి గోక్షూర అని దొరుకుతుంది. పల్లేరు అంటారు, ట్రైబులస్ టెర్రస్ట్రిస్ అంటాం అనమాట. ఆ గోక్షూర, ఈ శుంఠి ఒక పార్ట్, గోక్షూర ఒక పార్ట్ తీసుకొని మనం చక్కగా ఒక 100 ml వాటర్ లో ఇది ఒక 1 స్పూన్, ఈ చూర్ణాలు 2 కలిపి ఉంటాం కదా, శుంఠి అండ్ గోక్షూర, ఇది ఒక స్పూన్ వేసి, అంటే 100 ml వాటర్ కు ఇది ఒక స్పూను, అంటే మనం ఒక 5 grams వేసి కొంత బాగా ఒక 2 to 3 minutes బాగా బాయిల్ చేసేసి ఫిల్టర్ చేసుకొని అది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఈ శుంఠి అది క్వాతం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నప్పుడు. సో నొప్పిని తగ్గిస్తుంది, సేమ్ టైం మనకు మంచి ఆకలిని పెంచి మన డైజెషన్ ని కూడా కరెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే, శుంఠి గుడుచి అది క్వాతం అంటారు. సేమ్ ఇందాక మనం పల్లేరు చెప్పాం కదా, శుంఠి అనేది కామన్ ఉంటది. శుంఠి పల్లేరు గాని శుంఠి గుడుచి శుంఠిలో చాలా వాల్యూస్ ఉన్నట్టు ఉన్నాయి, న్యూట్రిటివ్ వాల్యూస్, ఇలాంటి డిసీజెస్ ని తగ్గించడానికి, ఆమాన్ని తొందరగా పచనం చేసే గుణం మన శుంఠికి ఉంది అన్నమాట. సో శుంఠి గుడుచి, శుంఠి పల్లేరు కానీ శుంఠి గుడుచి కానీ సేమ్ 1:1 రేషియోలో తీసుకొని ఒక 100 ml వాటర్ లో ఇది ఒక 5 grams, ఈ మిక్చర్ ఆఫ్ శుంఠి అండ్ గుడుచిని ఒక 5 grams వేసి ఒక 2 to 3 minutes బాగా బాయిల్ చేసి ఫిల్టర్ చేసి తీసుకోవడం వల్ల కూడా ఈ కషాయాలు ఎప్పుడు 1 hour బిఫోర్ ఫుడ్ కానీ 1 hour ఆఫ్టర్ ఫుడ్ బాగా గ్యాప్ ఇచ్చి తీసుకోవాలన్నమాట. ఫుడ్ కి ముందు తీసుకుంటే ప్రిఫరబుల్లీ మంచిది, చాలా మంచిది. కషాయాలు ఎప్పుడు ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచిది అనమాట. సో ఇది తీసుకోవడం వల్ల ఒక 30 to 45 days ఇలా తీసుకోవడం వల్ల చాలా వరకు వాళ్ళకు ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. ఇంకొకటి కూడా మంచి చూర్ణం ఒకటి ఉంటుంది, ఫలత్రికాది చూర్ణము అంటారనమాట. దీంట్లో ఏమేమి ఉంటాయంటే, మన ఉసిరికాయ ఉంటుంది, తానికాయ ఉంటుంది, కరక్కాయ ఉంటుంది,
దాంతో పాటు మీ శుంఠి కూడా ఉంటుంది అనమాట. మ్మ్. సో శుంఠి అనేది ఇస్ ద బెస్ట్ మెడిసిన్ Medicine. మనం చెప్పుకోవచ్చు అనమాట. అది ఓన్లీ రుమటైడ్ ఆర్థరైటిస్ కేనా లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్ కూడానా? ఆస్టియో ఆర్థరైటిస్ కూడా మనకి శుంఠి మనం చెప్తూ ఉంటాం. మంచి అనబాలిక్ ఏజెంట్, అంటే మన కరెక్ట్ గా మన మెటబాలిజం పాజిటివ్ వైపుగా తీసుకెళ్లే గుణం మన శుంఠికి ఉందన్నమాట. అనబాలిజం క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయుర్వేదంలో మనకున్న చికిత్సలు కానీ హోమ్ మేడ్ రెమెడీస్ కానీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. నమస్తే అనుష.